ఆర్జేడీ కాంగ్రెస్ బీహార్ను ఎప్పటికీ అభివృద్ధి చేయలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ పార్టీలు దశాబ్దాలుగా బీహార్ను పాలించినా కేవలం ద్రోహం, తప్పుడు వాగ్దానాలు మాత్రమే ఇచ్చాయని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముజఫర్పూర్, చప్రాలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య ఉన్న సంబంధం నీళ్లు నూనె లాంటిదని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ రెండు పార్టీల నేతలు బయటకు కలిసి ఉన్నట్లు కనిపించినా అంతర్గతంగా కొట్లాడుకుంటారని విమర్శించారు. చొరబాటుదారులను రక్షించడం తప్ప కాంగ్రెస్ ఆర్జేడీకి వేరే పని లేదని ఆరోపించారు. బీహార్లో ఆర్జేడీ పాలనలో 35,000 నుంచి 40,000 కిడ్నాప్లు జరిగాయని ప్రధాని ఆరోపించారు. రౌడీలు వాహన షోరూంలను దోచుకునేవారని చెప్పారు. ఛట్ పూజను కాంగ్రెస్ ఆర్జేడీ డ్రామాగా పేర్కొన్నాయని, ఈ అవమానాన్ని బీహార్ ప్రజలు ఎన్నేళ్లైనా మర్చిపోరని ప్రధాని చెప్పారు. ఛట్ పండుగకు యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ కోసం వికసిత్ బీహార్ కీలకమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.